నిజమే, నేనలా మాట్లాడకుండా ఉండాల్సిందే. అంతలా ఎందుకు తొందరపడ్డాను? కాస్త నిదానంగా ఆలోచిస్తే అన్ని విషయాలు సర్దుకునేవి కదా. హలో అమ్మా, నేను అమూల్యని మాట్లాడుతున్నాను. అమూల్య, అమ్మా, అన్నయ్య వదిన ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసుకున్నావా? నువ్వు పిలిస్తే వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారమ్మా. వాళ్ళని వెతికి ఇంటికి తీసుకురామ్మా. అమూల్య, నా నోటితోనే నేను నిందలు వేశాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పాలి? అలా అడిగితే మాత్రం వాళ్ళు వస్తారా చెప్పు? అమ్మా, నువ్వంటే అన్నయ్య వదినికి చాలా గౌరవం. నీ మాట కాదనరు. ఎలాగైనా వాళ్ళని ఇంటికి తిరిగి తీసుకురామ్మా. అమూల్య, సీత విషయంలో నేను చాలా తొందరపడ్డాననిపిస్తోంది. అది కూడా నువ్వొచ్చి చెప్పేసరికి వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడి సీత మనసుని చాలా కష్టపెట్టాను. అమ్మో, అసలు నువ్వు ఏం చూసావు? నువ్వు చూసింది నిజమేనా? అది తప్పు అనిపిస్తే నువ్వు అక్కడే సీతనెందుకు నిలదీయలేదు? ఇలా ఆలోచిస్తూ పోతుంటే మనసులో ఎన్నో ఆలోచనలు తలెత్తుతున్నాయి. అసలు సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పమ్మా. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. నువ్వు చూసింది చెప్పింది నిజమేనా? సీత ఎలాంటి మనిషో నీకు నాకు ఇద్దరికీ తెలుసు. అలాంటి మనిషి తప్పు చేసింది అంటే నువ్వు నమ్ముతున్నావా? అసలు ఆ ఫోటోలు ఎప్పుడు తీసావు? ఏ సందర్భంలో తీసావు? చెప్పమూల్య. ఈ ప్రశ్నలకి సమాధానం దొరికితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదమ్మా. నిజం చెప్పమ్మా. అమ్మా, అది నువ్వు చెప్పను అంటే మీ అమ్మ పైకి పోతుంది. చెప్పమూల్య, అడుగుతున్నానుగా, మాట్లాడు. అమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. అమూల్య, అమూల్య, నా మాట విని తర్వాత మాట్లాడతానని చెప్పాను కదమ్మా. ఉంటాను. అమూల్య, అమ్మా, చెప్పండి పూజారి గారు. మీరు చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నారు. గుడి మూసే వేళయిందమ్మా. మరి మీరు బయలుదేరితే గుడికి తాళం వేసుకుంటాను. పూజారి గారు, మా వారు బయటికెళ్లారు. కాసేపట్లో వచ్చేస్తారు. ఆయన రాగానే వెళ్ళిపోతాం. పూజారి గారు, పాపమండి, ఏ తోడు నీడలేని అభాగ్యులండి వాళ్ళు. ఏ దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అనుకొని ఇక్కడికొచ్చారండి.